హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ చివరిలో ఉన్న ఒక చిన్న విలేజ్లో నైట్ 11 తర్వాత ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుందంట. దానికోసం అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అందుకని ఈ వీడియో ఏదాకా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు కలిసి లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. కరీంనగర్ సైడ్లో ఉన్న ఒక చిన్న విలేజ్ అది. ఆ ఊరు చివరిలో కొన్ని పొలాలు అయితే ఉన్నాయి. రాత్రిపూట ఆ చుట్టుపక్కల ఖాళీగా అలాగే నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని ఇయర్స్ నుంచి రైనీ సీజన్ వచ్చినప్పుడు ఆ సైడ్ నుంచి ఎవరో అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుందని విలేజర్స్ చెప్తున్నారు. ఆ సౌండ్ చూసి ఎవరో అటువైపు వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు. ఒకరోజు అజయ్ అనే డిగ్రీ స్టూడెంట్ ఆ విలేజ్కి వచ్చాడు. ఈ కథలన్నీ విని ఫ్రెండ్స్తో ఒక ఛాలెంజ్ చేశాడు. ఈ రోజు నైట్ ఆ పొలాల దగ్గర వెయిట్ చేస్తా అన్నాడు. రాత్రి 11:40 అయ్యింది. టార్చ్ ఆన్ చేసి పొలం పక్కనున్న రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఫస్ట్ అంతా నార్మల్గానే ఇన్సెక్ట్స్, విండ్ సౌండ్, అలాగే చుట్టూ నిశ్శబ్దం మాత్రమే ఉంది. కానీ ఎగ్జాక్ట్గా 12 తర్వాత దూరంలో ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అజయ్ ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్న ప్రాంక్ అనుకున్నాడు. కానీ ఆ సౌండ్ స్లోగా దగ్గరకు రావడం స్టార్ట్ అయ్యింది. అజయ్ ఫ్లాష్ లైట్ అటు సైడ్ వేయగానే పొలం మధ్యలో ఎవరో మూవ్ అయినట్టు అనిపించింది. అతను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి చూశాడు, కానీ ఎవరూ లేరు. అప్పుడే పక్కన నుంచి సేమ్ ఆ ఏడుస్తున్న శబ్దం మళ్ళీ వచ్చింది. అజయ్ భయంతో వెనక్కి తిరిగి చూశాడు. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. ఫోన్లో సిగ్నల్ కంప్లీట్గా పోయింది. టార్చ్ కూడా బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది. అజయ్ భయంతో పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. విలేజ్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. వెనక్క మొత్తం చీకటి. అజయ్ భయంతో ఇంటికి పరిగెట్టాడు. ఆ రాత్రి తర్వాత అజయ్ కంప్లీట్గా సైలెంట్ అయిపోయాడు. ఫ్రెండ్స్తో మాట్లాడడం తగ్గించాడు. కానీ షాకింగ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అజయ్ కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలీదు. కొన్ని రోజుల తర్వాత విలేజ్ వాళ్ళకి అజయ్ స్లిప్పర్స్ పొలం మధ్యలో అయితే దొరికాయి. ఆ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఒక అమ్మాయి మిస్ అయిన చోట్లోనే ఉంది. 5 years ముందు ఆ ఊర్లో స్నేహ అనే ఒక అమ్మాయి అయితే ఉండేది. డైలీ ఈవినింగ్ కాలేజ్ నుంచి ఆ పొలం పక్క నుంచే వస్తుంది. అయితే ఒకరోజు స్నేహ ఇంటికి రిటర్న్ అవ్వలేదు. ఫ్యామిలీ, విలేజర్స్, పోలీసెస్ అందరూ విలేజ్ని సెర్చ్ చేశారు. కానీ ఆ అమ్మాయి గురించి ఏ ట్రేస్ దొరకలేదు. చివరికి పొలం మధ్యలో ఆమె బుక్స్ అండ్ స్లిప్పర్స్ మాత్రమే దొరికాయి. అప్పటి నుంచి పొలం మధ్యలో అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుందని విలేజర్స్ చెప్తారు. 5 years తర్వాత అజయ్ ఆ ప్లేస్కి వెళ్ళిన ఫస్ట్ పర్సన్. కానీ అజయ్ ఆ ప్లేస్కి వెళ్ళిన కొన్ని రోజులకే కనిపించకుండా పోయాడు. మీరు ఆ విలేజ్లో ఉంటే ఏం చేస్తారో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.